హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ అనువర్మ. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? టుడే రెసిపీ వచ్చి ములక్కాడ పెసరడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి టమాటీలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసేయాలి. అది బాగా వేడెక్కినంత వరకు ఉంచి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా అందులో యాడ్ చేయాలి. ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ములక్కాడ బాగా మగ్గేంత వరకు అలా ఫ్రై చేయాలి. మనం కొద్దిగా అందులో సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ ములక్కాడ బాగా మెత్తగా మగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటీ ముక్కలు కూడా అందులో యాడ్ చేయాలి. మొత్తం మిక్స్ చేసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం పక్కనే కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి పెసరడియాలు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న ములక్కాడ, ఆనియన్స్, టమాటీలోని మనం కొద్దిగా పసుపు తీసి పక్కన పెట్టేసుకొని అందులో కొద్దిగా పసుపు, నెక్స్ట్ వచ్చేసి కారం, సాల్ట్ టేస్ట్కి సరిపడా ముందుగా మనం వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవి బాగా మిక్స్ చేసి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి మీకు ఇష్టమైతే, లేదంటే లేదు. అవి బాగా మిక్స్ చేసి కొద్దిగా ఉడికిన తర్వాత దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరడియాలు కూడా అందులో యాడ్ చేసి దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన ములక్కాడ పెసరడియాల కర్రీ రెడీ మీకోసం. థ్యాంక్ యూ.